దిస్ ఈస్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండి, స్టన్నింగ్ వ్యూ. ఫోర్ట్ వ్యూ అనేది మన బయట నుండే కనిపిస్తుంది, మన లోపల నుండి కనిపించదు. అది ఎప్పుడైనా చూడాలంటే మన బయట నుండే. పొద్దున్నది చాలా బాగుంది వ్యూ. మనకి సాయంత్రం అయితే సన్సెట్ అటు సైడ్ పడుతుంది కాబట్టి కనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే చాలా చక్కగా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జైసల్మేర్ అండి. నేనైతే చక్కగా ఫోర్ట్ సమీపంలోనే హాస్టల్ అయితే తీసుకున్నాను. ముస్టాచ్ జోధ్పూర్లో ఉన్నాను, మళ్ళీ ముస్టాచ్ జైసల్మేర్ రూమ్ అయితే తీసుకున్నాను. బాగా ఎండగా ఉంది, కానీ అలానే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. బయట ఎండగా కనిపిస్తుంది కానీ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇదిగోండి అంత ఫోర్ట్ అంతా సమీపంలోనే నేను ఉన్నాను. మొత్తం ఫోర్ట్లోనే టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. మెల్లగా అక్కడికి అయితే ఎక్కి మీకు వివరాలు నేను అక్కడ తెలియజేస్తాను. నా హాస్టల్ కూడా ఇక్కడే ఉంది. సో ఎండ విపరీతంగా ఉంది. కాసేపు అయిన తర్వాత ఇంకా చక్కగా కనిపిస్తుంది ఫోర్టు. ఇదిగోండి నేను ఈ ఫోర్ట్ సమీపంలో ఈ ముస్టాచ్ స్టే ఉంది కదా, అక్కడైతే ఉన్నాను. అది మనకి 400 ఎంతో ఛార్జ్ చేశారు. 400 కాదు, 2 రోజులకి 739 రూపాయలు ఛార్జ్ చేశారు. సో మనకి ఫోర్ట్ అయితే ఫ్రీ అని, లోపలికి వెళ్తే క్వీన్ ప్యాలెస్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికైతే మనకి ఛార్జ్ చేస్తారు, కానీ దీనికైతే ప్రస్తుతానికి ఫ్రీ అని. వే టు జైసల్మేర్ ఫోర్ట్. సో మనకి జోధ్పూర్లో మెహరాన్ఘర్ ఫోర్ట్ ఎలాగైతే ల్యాండ్ మార్కో, మనకి జైసల్మేర్లో ఈ ఫోర్టే మనకి ల్యాండ్ మార్క్ అంటే హిస్టారికల్ ల్యాండ్ మార్క్. సో ఫోర్ట్కి వెళ్ళి పైన ఆ భాగం అంతా ఫోర్ట్లో చాలా మంది నివసిస్తుంటారు ప్రజలందరూ. మనకి ఓల్డ్ జైసల్మేర్లో ఉన్న ప్రాంతీయులందరూ కూడా ఈ ఫోర్ట్ సమీపంలో నివసిస్తుంటారు. సో ఇదంతా మనకి ఫోర్ట్ ఏరియా అండి. సో ఏంటి మొత్తం అంతా చలి విపరీతంగా ఉంది. నిన్న జోధ్పూర్ నుండి వచ్చాను కదా, ఇంకా ఎంట్రన్స్ ఎక్కడుందో తెలియదు. వే టు ఫోర్ట్ అన్నారు, కానీ ఆ ఫోర్ట్ అంతా ఎక్కి ఒక జైన్ టెంపుల్ ఉంది, ఆ జైన్ టెంపుల్ ఈరోజు కవర్ చేస్తాను. ఆ జైన్ టెంపుల్ కవర్ చేసిన తర్వాత రేపు మళ్ళీ ఈ ఫోర్ట్ అంతా తిరుగుతాను. ఫోర్ట్లోనే మ్యాక్సిమం టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫోర్ట్ చాలా పెద్దది. మొత్తం మనకి 1/4 ఆఫ్ ది సిటీ ఓల్డ్ పాపులేషన్ జైపూర్ జైసల్మేర్లో ఉన్న ప్రాంతీయులందరూ కూడా ఈ ఫోర్ట్లో నివసించేవారు, ఇప్పటికీ నివసిస్తున్నారు. సో మనకి సేమ్ మనకి వన్ ఆఫ్ ది లివింగ్ ఫోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఏమైనా ఉంటే మనకి రాజస్థాన్లోనే చాలా ఉన్నాయి. మన చిత్తోడ్ ఫోర్ట్ ఒకటి ఉంది, అది కాకుండా జైసల్మేర్ ఫోర్ట్ ఒకటి ఉంది. జైసల్మేర్ అయితే మనం ఒక మ్యూజియం ఉంది, వార్ మ్యూజియం అని, అది ఖచ్చితంగా వెళ్తాను నేను. ఎందుకంటే మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. జైసల్మేర్ ప్రాంతీయులు అయితే ఎక్కువ మనకి మిలిటరీ వాళ్ళు ఉన్నారు. దారిలో నాకు చాలా వింతైన పక్షులు జంతువులు అన్నీ కనిపించాయి. ఫోర్ట్ దారి అక్కడ తెలియట్లేదు. సో మొత్తం సూర్యకిరణాలన్నీ పడుతున్నాయి. ఇంకా ఒక అరగంట గంట వచ్చుంటే బాగుండేది, కానీ మరి నేను జైసల్మేర్కి వచ్చాక జైసల్మేర్ ఫోర్ట్ అనేది మెయిన్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ కాబట్టి హైదరాబాద్ వాసులకి చారిత్రాలుగా మనకి జైసల్మేర్లో మనకి జైసల్మేర్ ఫోర్ట్ అనేది అంత ఫేమస్. సో బ్యూటిఫుల్ అండి, చూడండి చాలా చాలా బాగుంది. మళ్ళీ రేపు ఉదయాన్ని కూడా వస్తాం కాబట్టి ఏదైనా ఉంటే చూపిస్తాం. మొత్తం బజార్ మనుషులు నివసించడం జీవించడం అందరూ కూడా ఈ ఫోర్ట్లోనే ఉంటారు. బ్యూటిఫుల్. మొత్తం బజార్ అంతా కూడా మనకి జైసల్మేర్ ఫోర్ట్లోనే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, ఎంబ్రాయిడరీ మెటీరియల్స్, టెంపుల్స్ అన్నీ మనకి ఫోర్ట్లోనే ఉంటాయండి. మీరు ఓపుకున్నంత వరకు చక్కగా జైసల్మేర్ ఫోర్ట్ చూసిన తర్వాత ఏమైనా సఫారీలు చేయాలంటే సఫారీలు చేయండి. క్యామెల్ సఫారీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది 220 మీటర్స్ ఎలివేషన్లో త్రికుతా హిల్ మీద ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఫోర్ట్ మజాగా అన్నట్టుంది. చూడండి మనకి సుమారు 860 సంవత్సరాలు హిస్టరీ చరిత్ర ఉన్న ఫోర్ట్ ఇది. దాదాపు 1155లో మనకి బిల్డ్ చేసి 1156 నుండి జనం అనేది రావడం మొదలుపెట్టారు. కింగ్ రావాల్ జైస్వాల్ అతని పేరే మనకి ఈ అద్భుతమైన ఫోర్ట్కి మనకి పేరు పెట్టడం అయితే జరిగింది, జైస్వాల్ ఫోర్ట్ అని. ఈ బండి తీసుకుంటే బాగున్నా లేకపోతే ఏంటో తెలియట్లేదు. బ్యూటిఫుల్. సో సేమ్ చిత్తోడ్ ఫోర్ట్ లాగే
దీనికి కూడా ఫస్ట్ ఎంట్రన్స్ అనేది గణేష్ ప్రాలు. మరి దానిలో ఇది తిరగాలంటే చాలా ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే మరి అదైతే 13 కిలోమీటర్లు ఉండేది. చిత్తూరు ఫోర్ట్ అంటే ఇంకా పెద్దది బా. సో ఇదిగోండి ఫోర్ట్ ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చాను. మనకి గణేష్ పూల తర్వాత ఆ సమీపంలో మనకి చాముండా మందిర్. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా మనకి చాముండా మందిర్ ఉంది. మనకి అక్కడికి వెళ్తే సన్సెట్ పాయింట్ జైన్ టెంపుల్ అంట. ఈ రోజుకి ఈ సన్సెట్ పాయింట్ జైన్ టెంపుల్ చూసేసి ముగిస్తాను. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మిగతా కవర్ చేస్తాను బా. చాముండా మాత మనకి ఈ జోధ్పూర్లో కూడా మనకి 2 ఫోర్ట్ల దగ్గర ఉంది బా. జై చాముండేశ్వరి బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతం. వినాయకుడు, చాముండేశ్వరి దేవి, శివపార్వతి బా. చాలా చాలా బాగుంది దేవాలయం. సో ఇక్కడ నుండి జైన్ టెంపుల్కి వెళ్ళిపోతుంది. 6 గంటలకి 9 నుండి 6 గంటల వరకు ఓపెన్ ఉంటుందంట. అది దర్శనం చేసుకొని జై చాముండేశ్వరి బ్యూటిఫుల్ అండి. సో ఫోర్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉందండి. మొత్తం ప్రజలందరూ నివసిస్తున్నారు. ఇక్కడ షాప్స్, ఎంబ్రాయిడరీస్ ఏంటి, ఇవేంటి అవేంటి, మరి ఇవి లేదు అది లేదు. సో నేను జైన్ టెంపుల్కి వెళ్ళి సన్సెట్ పాయింట్ చూసేసి ఈరోజు నా ప్రయాణం అనేది ముగిస్తాను. సో మనకి జైన్ టెంపుల్ అంటే చంద్రప్రభు దేవాలయం ఉంది. సో ఇదంతా ఫోర్ట్ ప్రాంతం. చిత్తూరు ఫోర్ట్ ఎలా ఉందో అలానే ఉంది ఇంచుమించు. ఎందుకంటే అక్కడ కూడా మనకు ప్రజలు నివసిస్తూనే ఉంటారు. చిన్న చిన్న సందులు బ్యూటిఫుల్. సో జైన్ మందిరంకి వెళ్ళిపోయి జైన్ మందిరం చూసేయాలి. మార్నింగ్ అయితే మనకి 8 o'clock నుండి ఉంటుంది అన్నారు. గోమాత బాగుందండి. ఏరియా అంతా బాగుంది. ఏ బ్రదర్, వేర్ ఇస్ జైన్ టెంపుల్, జైన్ మందిర్, చంద్రబాబు జైన్ మందిర్ పిచ్చే. హాస్టల్ కూడా ఇక్కడే ఉంది. మనకి 500 అని చెప్పి 120 మిగులుతాయని చెప్పి అక్కడే ఉన్నాను. ఆయన ఫోర్ట్ దగ్గరలో ఉంది. ఇదేమో ఫోర్ట్ లోపల ఉంది, కానీ మనకి అది ఫోర్ట్ బయట ఉంది. టైం ఈరోజు అయిపోయిందండి. సన్సెట్ చూసేసి క్లోజ్ చేసేస్తాను ఈ రోజుకి. బాగుంది. ఇదంతా కూడా మనకి జైసల్మేర్ ప్రాంతీయులు, ఓల్డ్ ప్రాంతీయులు అందరూ ఏన్షియంట్ అప్పటి నుండి ఇక్కడ నివసిస్తున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే నో ఐఎమ్ హైదరాబాద్. నో ఐఎమ్ నాట్ మ్యారీడ్, సింగిల్. సో ఇదిగోండి చాలా చాలా మనకి ఇంకా ఇదిగోండి దారాలలో కూడా షాప్స్. అంటే ఇది ఏంటంటే మనం ఫోర్ట్ లోపల ఇలా అమ్ముతున్నారు, మనం బయట అమ్ముతాం అంటే డిఫరెన్స్. చాలా నేరో రూట్స్ అండి. కింగ్ రాజా రవల్ జైస్వాల్. సో ఒక జైన్ మందిర్ ఇప్పుడు క్లోజ్ అయినా కూడా మన మార్నింగ్ అనేది మనకి 8 o'clock ఓపెన్ అవుతుంది. సో మరి నేను ఇంటికాడ ఒక్కడనే అలా కూర్చోవాలంటే నా వల్ల కాదు. అలానే వస్తాను ఇటు పక్కే. చంద్రప్రభు దేవాలయం, ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. రేపు మ్యాక్సిమం ఫోర్ట్ అంతా ఒక రౌండ్ వేసి ఏవేవి ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను. బైజూస్ ఆయుర్వేదిక్ బ్యూటీ పార్లర్, సన్సెట్ పాయింట్. ఓన్లీ సన్సెట్ చూసేస్తే అయిపోయింది ఈరోజు. ఇంకో రాత్రి ఒక షో ఉంది, లైట్ షో ఉంది. ఆ లైట్ షో ఏమన్నా ఒక డబ్బులు తక్కువ అయితే అది కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. జైన్. సో ఇదిగోండి మనకు అక్కడ చక్కగా నిమ్మ చెట్టు ఉంది. నిమ్మ చెట్టు కాదు అది, మనకి సిరిచెట్టు చెట్టు, చెత్త చెట్టు. అది అక్కడికి మళ్ళీ సరిగ్గా కనిపించలేదు. అది సన్సెట్ పాయింట్ అన్నారు. జైన్ మందిరం ఎక్కడ ఉందో ఏందో.
వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ చంద్రబాబు జైన్ టెంపుల్ అండి. మనకి జైన్ మందిరం చాలా ఫేమస్ టెంపుల్ విచ్ ఇస్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద ఫోర్ట్ ఆఫ్ జైసల్మేర్. సో నేను అక్కడికే వెళ్తాను, ఆ సమీపం అంతా మీకు చూపిస్తాను. చాలా అద్భుతమైన మనకి మానక్ చౌక్ రోడ్ అమర్సాగర్ పోల్ దగ్గర ఈ అద్భుతమైన జైన్ మందిరం అయితే ఉంది. సో ఇదంతా కూడా 16th సెంచరీలో కట్టించిన దేవాలయం అండి. సో దీని ఆర్కిటెక్చర్స్ జైన్ ఆర్కిటెక్చర్స్ మ్యాక్సిమం నేను చూసిన ఆర్కిటెక్చర్స్ అన్ని కూడా మరు గుర్జార్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో ఇదే మనకి జైన్ మందిరంకి వచ్చాం. సో ఇదిగోండి అన్ని ఆర్కిటెక్చర్లు అన్నీ కూడా మనకి మరు గుర్జార్ ఆర్కిటెక్చర్స్. సో 16th సెంచరీలో కట్టించిన అద్భుతమైన దేవాలయం. మనకి సుమారు భారతదేశంలో సెవెన్ తీర్థంకరాస్ ఉంటే అందులో 8th తీర్థంక ప్రాఫిట్. శ్రీ చంద్రబాబు దేవాలయం ఇది క్లోజ్ అయ్యింది. సో అడుగుతాను ఏది ఓపెన్ అవుతుందో లేకపోతే మళ్ళీ రేపు రావాలి. ఎంత కష్టపడి నడుచుకుని వస్తూ క్లోజ్ అయిపోయిందండి. సో జైన్ మందిరం అయితే నిరాశపరిచింది. మరి నేను ఈరోజు లేట్గా వచ్చానో లేకపోతే లేట్గా స్టార్ట్ అయ్యానో కానీ మొత్తానికి అయితే నిరాశపరిచింది. సన్సెట్ పాయింట్ అంట, నేను సన్సెట్ కాకముందే వచ్చాను. ఈరోజు కూడా రేపే, అంత ప్రయాణం రేపే. నైట్ షో ఉంది, అదేనే చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి రెస్టారెంట్ ఇవన్నీ కూడా పెట్టిస్తున్నాడు. ఇంకా నీట్గా వస్తుందండి. మనము బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి జైసల్మేర్ ఫోర్ట్ పైనుండి నేను ఈ వ్యూ అంతా చూపిస్తున్నాను. చాలా బాగుంది కానీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ అనదర్ వ్యూ అంతే మనం చెప్పుకోవాలి. సో నేను చాలా ఇప్పుడు నేను వ్యూస్ ఈ మధ్య రాజస్థాన్లో ఓన్లీ వ్యూసే చూస్తున్నారు కాబట్టి సో ఎవ్రీథింగ్ సేమ్స్ టు మీ ఎలైక్. సో మనకి జైసల్మేర్ అంతా కూడా కనిపించట్లేదు కానీ ఎందుకంటే జైసల్మేర్ ప్రజలు మొత్తం కూడా మనకి ఫోర్ట్లోనే ఉన్నారు. మ్యాక్సిమం కొత్తగా ఉన్న ప్రాంతీయులు మాత్రమే వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవడో సన్సెట్ పాయింట్ అని చెప్పి 10 కిలోమీటర్లు వెళ్ళాడు. సో ఇది వేరే భాగానికి వచ్చి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మన జైసల్మేర్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. వ్యూ అనేది అద్భుతంగా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్. బాగుంది. ఈ వ్యూ అయితే నాకు నచ్చింది. సన్ రైజ్ సన్సెట్ పాయింట్ కన్నా నేను ఎంచుకున్న పాయింట్లే బాగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్. ఇదిగో ఫోర్ట్ ఎక్కడెక్కడో తిరిగేస్తున్నాను, ఈ భాగం కూడా తెలియదు. ఇదిగో ఈ సందులో దూరాను. సో ఇవేనండి మనకి హిస్టారికల్ ల్యాండ్ మార్క్ జైసల్మేర్ ఫోర్ట్ విశేషాలు. మనకి మొత్తం అంతా జైసల్మేర్ అంతా చక్కగా ఇది మనకి కింద కనిపిస్తుంది. న్యూ జైసల్మేర్ అయితే మనకి ప్రాంతీయం అంతా కూడా మనకి జైసల్మేర్ ప్రాంతీయులందరూ ఉన్నది మనకి ఏన్షియంట్ జైసల్మేర్ ఫోర్ట్లో ఉన్న ప్రాంతీయులు. సో ఇది మనకి 1555లో మనకి అద్భుతమైన నిర్మాణం మనకి రాజా రవల్ జైస్వాల్ కట్టించడం అయితే జరిగింది. మనకు 1156లో ఓపెన్ చేశారు. సో చాలా అద్భుతమైన ఫోర్ట్. మనకి ఫోర్ట్లో ఉన్న చాలా వరకు ప్రాంతీయులందరూ కూడా ఓల్డ్ ప్రాంతీయులందరూ ఇక్కడ నివసించడం అయితే జరిగింది. సేమ్ చిత్తూరు ఫోర్ట్ లాగా అనిపించింది. సో బ్యూటిఫుల్ వైబ్స్. చాలా మందిరాలు అయితే ఉన్నాయి, జైన్ మందిరాలు, మహారాజా మహల్, ఇంకా మనకి చాలా షాప్స్ అయితే మీకు దారి పొడుగునా కూడా షాప్స్ ఉన్నాయి. మీకు సన్సెట్ పాయింట్ అంటే ఇదిగోండి ఆ పాయింట్ అనేది మీకు ఇంకో దగ్గర పెట్టారు కానీ నేను వేరే దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. నేను క్యాప్చర్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. రేపు కూడా మళ్ళీ సాయంత్రం వస్తాను, మళ్ళీ క్యాప్చర్ అయితే చేస్తాను. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జైసల్మేర్ ఫోర్ట్. ఐ విల్ కీప్ యూ పోస్ట్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. బై, టేక్ కేర్. చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం, ఇన్క్రెడిబుల్. చేర్స్. చాలా బాగుంది. జైసల్మేర్ ఫోర్ట్ మీద నుండి ఇంకా సన్సెట్ అయితే బాగుంటుంది, ఇంకా చక్కగా కనిపిస్తుంది అండి. కాసేపు వెయిట్ చేయాలి. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్. సో
సో ఇది ఇంకా రేపు 9-10కి అలా రావాలి ఈ సందులోకి, ఎందుకంటే అప్పుడే షాప్లన్నీ ఓపెన్ అవుతాయి. దేవాలయం అయితే జైన్ దేవాలయంకి మళ్ళీ వస్తానండి. క్లోజ్ అయింది మనకి ఆ ఫోర్ట్లో. మనకి జైన్ దేవాలయం ఉన్న మహారాజా మహల్ అనేది రేపు 9 గంటలకు ఓపెన్ అవుద్ది. సో ఆ రెండు అయితే కవర్ చేసి మళ్ళీ కింద ఉన్నవన్నీ మిగతా కిందే ఉన్నాయి. సో కింద అయిన తర్వాత కవర్ చేస్తాను. సో ఫోర్ట్ అంతా ఒక రౌండ్ వేసాను, కానీ ఫోర్ట్లో మనకి ఏంటంటే మనకి ఇది హిస్టారికల్ ల్యాండ్ మార్క్. మనకి ఇది మెయిన్ వ్యూ పాయింట్ ఆఫ్ ది ఫోర్ట్. అక్కడికైతే వెళ్తాను. క్వీన్ ప్యాలెస్ కూడా చార్జ్ చేస్తారు, కానీ నేను ఇప్పుడు ఎందుకంటే దాని గురించి వివరణ నేను తెలుసుకొని వెళ్తాను. ఇది కూడా మనకంతా వ్యూ పాయింట్లు అంటారు కదా, అలాగొస్తే మనకి దారంతా షాపులు చూపిస్తాను. ఇక్కడ కెనాన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మొత్తం ఫోర్ట్ వ్యూ పాయింట్. సో ఇది ఒక పాయింట్ అండి. బ్యూటిఫుల్. సో ఇది మనకి ఇది ఒక వ్యూ. సో ఫోర్ట్కి ఎంట్రన్స్ సమీపంలో మనకు వ్యూ పాయింట్ అనేది ఉంది. ఇది అద్భుతంగా ఉంది. ఇది ఎంటైర్ ఫోర్ట్ అంతా కనిపించట్లేదు, కానీ మనకి జెసిల్బర్ అంతా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది వ్యూ. చూడండి ఒకసారి చూపిస్తాను. సో నేను ఫోర్ట్ అంతా కనిపిస్తుంది అనుకున్నాను, కానీ ఇక్కడ వేరే వ్యూ కనిపిస్తుంది. స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. సో బాగుంది వ్యూ పాయింట్స్. ఏ సందులోకి వెళ్ళినా కూడా వ్యూ పాయింట్స్, ఫోర్ట్ సమీపంలో ఉన్నవన్నీ కూడా మనకి సన్ రైజ్ సన్సెట్ పాయింట్స్. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే ఎర్లీ మార్నింగ్ పాయింట్స్, ఈవినింగ్ వస్తే సన్సెట్ పాయింట్స్ అన్నీ బాగున్నాయి. సేమ్ నాకు చిత్తూరు ఫోర్ట్ కన్నా కొంచెం క్రౌడీగా ఉంది, ఎందుకంటే ఇది చాలా ఏళ్ళ నుండి నివసిస్తున్నారు. మరి వాళ్ళు కూడా నివసిస్తున్నారు, కానీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గాట్ నోటెడ్ విత్ జైసల్మేర్. చిత్తూరుకి చాలామంది రావట్లేదు, కానీ నాకు రియల్ రాజస్థానీ కల్చరల్ అండ్ అటైర్ అనేది నాకు అద్భుతం అండి. నాకు ఆ ఫోర్ట్ దేవుడే పంపించినట్టు ఉన్నాడు. రాజస్థానీ అటైర్ అంతా కూడా మనకు ఆ చిత్తూరు ఫోర్ట్లోనే కనిపిస్తుంది. మొత్తం మీరు వేరే డ్రెస్లు ఎవరైనా వేసుకున్నారు అంటే రాజస్థానీ అటైర్ కాకుండా అందరూ కూడా బయట ప్రాంతీయులేనే. చాలా చాలా బాగుంది. సో ఈ రోజుకైతే మరి ఫోర్ట్ విశేషాలు అంతేనండి. నాకు తెలిసి రోజు ఇంకా నేను ఫోర్టే చూపించాలి. చిత్తూరు ఫోర్ట్లో మనకి అన్ని టూరిస్ట్ లొకేషన్లు అలాగే అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. రాజమహల్, క్వీన్ ప్యాలెస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో రేపైతే వచ్చి అవన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు బయట ఏదో ఒక లైట్ షో ఉంది, అది చేస్తే అది చూపించేసి క్లోజ్. బా కానీ నిజంగా చెప్పాలంటే నిన్న రాత్రి ఏదో ఒక టైంకి, నిన్న 8 గంటలకి షో ఉండేటప్పుడు వర్షం పడతాను కదా, రాత్రి బీభత్సంగా దంచి పడేసింది జోధ్పూర్లో వర్షం. చాలా చల్లగా, ఆ బస్సు తోలేటప్పుడు కూడా చాలా చల్లగా అనిపించింది. మొత్తం అన్నీ కూడా షాప్లేను. బాగుంది, వైబ్ అనేది బాగుంది. అట్లా నా సెల్ కూడా చాలా డార్క్గా కనిపిస్తుంది. జనరల్గా చాలా చక్కగా కనిపిస్తుంది, కానీ ఈ క్లైమేట్ అనేది ఫేడ్ అయిపోయింది. ఇవన్నీ అన్రోడీస్ చాలా చవకగా అమ్మేస్తారండి. మనం ఎప్పుడైనా ఎక్కడ ఎలాంటి వీటి దగ్గర కొనుక్కుంటే, ఎందుకంటే మన క్వాలిటీ బాగుంటుంది, చవకగా దొరుకుతాయి. కాకపోతే మనకంటే సింగిల్ గాలికి మరి ఇలాంటివి మరి పనికిరావండి. మనకైతే ఒక జత 2 జతలు టీ షర్ట్లు ఉండి 2 ప్యాంట్లతో మేనేజ్ చేస్తున్నాను నేను. బాగుంది. మనం ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా దిగడం, మొత్తం ఫోర్ట్ అంతా కింద సమీపమే. బాగుంది. మరి ఈరోజు అయితే మరి నేను ఎక్కువ తిరగాలని ఉంది, కానీ మరి టైమింగ్స్ అనేది సెట్ అవ్వట్లేదు. ఆ జైన్ మందిరం క్లోజ్ అయిపోయింది, నాకు అదే డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. చంద్రబాబుజీ ఈరోజు చూసేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. మరి నైట్ షో చూడాలి. నైట్ షో ఇక్కడ ఏముందో కల్చరల్ హెరిటేజ్ షో అన్నారు. బా బాగుంది, చాలా చక్కగా ఇప్పుడు కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అండి. నేను ఒకసారి ఆ బయటికి వెళ్ళిన హాస్టల్ వ్యూ దగ్గర నుండి హాస్టల్ వ్యూ చూపిస్తాను.